మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద ఒకే సామాజిక వర్గానికి అత్యధిక పోస్టులు దక్కాయి. అందులోనూ చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గం కమ్మ కులానికే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పేసి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఈ మాట చెప్పింది ఏ దారిన పోయే దానయ్యో అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాట చెప్పింది ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. పైగా ఆ అధికారి చెప్పినటువంటి మాటల్ని వైసీపీ చాలా పెద్ద ఎత్తున వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నిజమేంటి అనేది ఈ సమాజానికి మనం చెప్పి తీరాలి. ఈ నిజం తెలిసిన తర్వాత అసలు ఈ విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని మనిషి అనాలా ఏమనాలి అనేటువంటిది మీరే కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఇతని చేత ఎవరు ఈ మాట చెప్పించారో కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సరే, మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు నింపే అవకాశం ఉండగా 382 పోస్టులు నింపారు. 39 పోస్టులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కారణం ఏంటంటే నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం 382 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. 382 పోస్టులు నింపారు. ఈ 382 పోస్టుల్లో కులాల వారీగా చూసినప్పుడు ఎస్సీ గ్రేడ్ 3 కింద 72 మంది, గ్రేడ్ 2 కింద 38 మంది, ఎస్సీ గ్రేడ్ 1 కింద 3. మళ్ళీ చెప్తున్నాను, ఎస్సీ గ్రేడ్ 3 కింద 72 మంది, ఎస్సీ గ్రేడ్ 2 కింద 38 మంది, ఎస్సీ గ్రేడ్ 1 కింద 3. అలాగే బీసీ కేటగిరీ కింద, బీసీలో ఏబిసిడిఈ కేటగిరీలు ఉంటాయిగా, అన్ని కేటగిరీలు కలిపి 196 మంది ఉద్యోగాలు సంపాదించారు బీసీ వాళ్ళు. తర్వాత ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు 29 మంది ఉద్యోగాలు పొందారు. అలాగే ఓసీ కేటగిరీ కింద 42 మంది ప్లస్ ఓసీ ఈడబ్ల్యూఎస్ కింద ఒకళ్ళు, అంటే 42 ప్లస్ ఒకళ్ళు లెక్కేస్తే 43 మంది ఓసీలకి ఉద్యోగాలు వచ్చే స్పోర్ట్స్ కోటాలో. మళ్ళీ ఈ ఓసీలో కూడా 42 అన్నాం కదా, ఈ 42లో 16 మంది కాపులు ఉన్నారు, 10 మంది రెడ్లు ఉన్నారు, 9 మంది కమ్మలు ఉన్నారు. తర్వాత క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ తలా 2 పోస్టులు వచ్చే వాళ్ళ కులాలకి. తర్వాత ముస్లిం సామాజిక వర్గానికి 1 పోస్ట్ వచ్చింది. ఇది కరెక్ట్ అయిన లెక్క. అది నిజానికి ఓసీలో సబ్ క్యాస్టులు తీరు, ఓసీలకి ఇన్ని పోస్టులు వచ్చాయని చెప్తారు. కానీ ఒక వివాదం అంటూ వచ్చింది కాబట్టి సబ్ క్యాస్టుల వైజ్గా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. అంటే నిజానికి కమ్మ సామాజిక వర్గం కంటే రెడ్డి సామాజిక వర్గానికి 1 పోస్ట్ ఎక్కువ వచ్చింది. ఓసీలో మెజారిటీగా ఉద్యోగాలు సంపాదించింది కాపులు 16 వాళ్ళకి వచ్చింది. మొత్తం 382 పోస్టుల్లో 2.3% మాత్రమే కమ్మలకి అవకాశం దక్కింది. అసలు మొత్తం ఓసీ సామాజిక వర్గానికి కూడా 11% మాత్రమే అవకాశం దక్కింది. బీసీలకు 51%, ఎస్సీలకు 29%, ఎస్టీలకు 7% అవకాశాలు దక్కాయి. ఇది రియాలిటీ. పర్సంటేజ్ ప్రకారం చెప్పాను, సీట్ల వైజ్ చెప్పాను, సబ్ క్యాస్ట్ వైజ్ చెప్పాను. ఇది వాస్తవమైన లెక్క. మీరు కావాలంటే ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించండి, లేదు గ్రీవెన్స్ సెల్ పెట్టారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ సేకరించండి. ఇది వాస్తవం. ఇది వాస్తవం అయినప్పుడు కమ్మలకి కేవలం 9 పోస్టులు మాత్రమే వచ్చినప్పుడు మొత్తం 382 పోస్టుల్లో మొత్తం కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చేశారని ప్రచారం ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు అంటే 2019 ఎన్నికల కంటే ముందు ఆనాడు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అప్పట్లో ఒక అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు. ఆ రోజు 36 మంది డిఎస్సీలకి ప్రమోషన్స్ వస్తే ఆ 36 మందిలో 34 మంది కమ్మ వాళ్ళే అని ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద. 2019 ముందు చంద్రబాబు నాయుడుగా అధికారం ఉంది, ముఖ్యమంత్రిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 36 మందికి డిఎస్సి పదోన్నతులు వస్తే దాంట్లో 34 మంది కమ్మ వాళ్ళే అని ప్రచారం చేశారు. అది జనంలోకి వెళ్ళింది, జనం దాన్ని నమ్మారు. ఆ రోజు దాన్ని కౌంటర్ చేయడంలో టీడీపీ ఫెయిల్ అయింది. విజయసాయిరెడ్డి మీద కేసు కూడా పెట్టలేదు, ఉదాసీనత. దానివల్ల అబద్ధాన్ని వైసీపీ ఈజీగా నమ్మించగలిగింది. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుచరిత గారు హోంమంత్రి అయ్యారు. హోంమంత్రి గారికి 2020లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అఫీషియల్గా ఎంతమంది కమ్మ వాళ్ళకి డిఎస్పీలుగా పదోన్నతులు వచ్చాయని అడిగితే 5గురికి మాత్రమే వచ్చాయని చెప్పేసి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ హోంమంత్రి సుచరిత గారు అఫీషియల్గా అసెంబ్లీలో చెప్పిన మాట. అంటే 5గురికి ప్రమోషన్లు వస్తే 34 మందికి వచ్చాయని అప్పుడు ప్రచారం చేశారు. వచ్చింది 5గురికే, 34 మందికి ప్రమోషన్స్ అని ప్రచారం చేశారు. అంటే ఒక అబద్ధాన్ని నమ్మించారు, దానివల్ల నష్టం జరిగింది. నష్టం జరిగిన తర్వాత అది అబద్ధం అని వాళ్ళే ఒప్పుకున్నారు అసెంబ్లీ సాక్షిగా. మరి జనానికి ఏమైనా క్షమాపణ చెప్పారా? అట్లాంటి అలవాటు వైసీపీకి ఉండవు. ఇప్పుడు మళ్ళీ ఒక అబద్ధాన్ని వైట్ కాలర్ వ్యక్తి ద్వారా, ఇప్పుడు ఇట్లయితే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇతను చెప్తే నమ్ముతారు
అని చెప్పి ఇతని ద్వారా చెప్పించడం. వైసీపీ కంటూ పనిచేసే ఒక బ్యాచ్ ఉంటుంది. ప్రొఫెసర్ కె నాగేశ్వరం మనం చూసాం, ఇప్పుడు విజయ్ కుమార్ మనం చూస్తున్నాం. ఇలాంటి బ్యాచ్ ఉంటుంది. వైట్ కార్లు వేసుకొని మేధావులుగా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉంటారు. బట్ మనకంటే మేధావులు, అంటే ప్రజల కంటే మేధావులు ఎవరు ఉండరండి. ఒక అబద్ధాన్ని ఒకసారి విని మోసపోవచ్చాం, కానీ ప్రతిసారి జనం మోసపోరు. మోసపోతారా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.